ఒక గొర్రెకి ప్రతిగా 4 గొర్రె ఇవ్వాలి అంటాడు. తీర్పు అతని చేత చెప్పించాడు. ఓహో! ఒక గొర్రె ఊరియా చనిపోయింది. ఆ ఊరియాకి ప్రతిగా 4 చనిపోవాలి. వాళ్ళు నా కుమారులు అవ్వాలన్నాడు. తీర్పు చెప్పింది అలా ఉంటుంది దేవుడు. సో మొత్తానికి దావీదు గారి యొక్క 4 కుమారులు చనిపోయారు. ఇప్పుడు మరి క్షమించలేదా దేవుడు అంటే క్షమించాడు, కానీ శిక్ష తప్పలేదు. అన్నీ తెలిసి చేశారా, దేవుడు క్షమిస్తాడేమో ఏమో, కానీ శిక్ష తప్పదు. తెలియక చేసిన ప్రతి పాపాన్ని దేవుడు క్షమించాడు, శిక్షించడానికి ఏమాత్రం కూడా ఇష్టపడలేదు. ఓకే డన్, విడిచిపెట్టేసాడు. ఇప్పుడు మనకు విషాదం కావాలి, అన్నీ తెలిసి ఎవరైనా పాపం చేస్తున్నారా, ఇలా చేయకూడదు, ఇది కరెక్ట్ కాదు, ఇది సరైన విధానం కాదు అని ఎవరైనా తెలిసి పాపం చేస్తున్నారా? వాళ్ళ విషయంలో దేవుడు క్షమించాడు. వాళ్ళు ఇంకా వచ్చి ప్రభా ఐఎమ్ రియల్లీ సారీ, తప్పైపోయింది, క్షమించండి అని ఎవరైనా వేడుకున్నారా? ఓకే డన్, నేను క్షమిస్తున్నాను, మరో అవకాశం ఇస్తున్నాను, ఖచ్చితంగా నా కోసం నమ్మకంగా బ్రతుకు. కానీ నువ్వు చేసిన పాపానికి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. క్షమించడం వేరు, శిక్షించడం వేరు. అంటే తెలిసి చేయడం పాపం, తెలియకని చేశారా, సరే క్షమించేస్తున్నాను వేడిపో అంటారు. ఇప్పుడు తెలిసేశారు కాబట్టి క్షమిస్తున్నా, నా కోసం నమ్మకంగా బ్రతికే మరో అవకాశం ఇస్తున్నా, కానీ చేసిన పాపానికి అయితే శిక్ష తప్పదంటున్నాడు. దావీదు గారి విషయంలో అదే జరిగింది, మన విషయంలో కూడా అదే జరుగుతుంది. తెలిసి ఎవరు పాపాన్ని జరిగించకండి, దేవుని కోసం నమ్మకంగా నిలబడే ప్రయత్నం చేయండి అని వాక్యం బట్టి మీకు తెలియజేస్తున్నాను.